హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇక లాంగ్ వీడియో తీయకైతే చాలా రోజులు అవుతుంది. సో ఇక మొత్తానికి అయితే మేము ముందుకైతే చేసినాం ఒక ఫుల్ బ్లాక్ తోటి. సో ఈరోజు అయితే నా బర్త్డే, అందరైతే బ్లెస్ చేయండి. సో ఇక అట్లనే నిన్ననైతే బ్రెడ్ ప్యాక్ చేయమన్నది, ఎందుకో అనుకున్నా. సో ఇప్పుడైతే తను డబుల్ కమిట్ చేసేట. చూద్దాం ఇక మనం ఈరోజు ఏం చేస్తాం, ఎటు పోతాను, ఏంటి అనేది అయితే బ్లాగ్ అయితే చూసేయండి. అట్లే సపోర్ట్ చేయండి, చూడండి మళ్ళీ. అయితే వీడియో చేద్దామని అయితే ప్రిపేర్ చేద్దాంటే ఇక మొత్తం అయితే ఇవైతే ఆయిల్ అయితే ఫ్రై చేసుకున్నాం మంచిగా. గట్టిగా నెక్స్ట్ చక్కెర తీసేసుకున్నా. పాకం కోసం అయితే చక్కెర తీసుకున్నా. గిన్నెడు స్వీట్ ఉన్నదే కదా అని కొంచెం కూడా తీసుకున్నా. రాకనైతే మంచిగా కొంచెం కలుపుకుంటాను. మొన్న ఒక రోజు చేసిన మంచిగా ఉండే, అందుకే మళ్ళీ ఈరోజు చేద్దాం స్పెషల్గా అనేసి అయితే నిన్న బ్రెడ్ బ్యాగ్ తీసుకొని రా అని చెప్పిన. ఫుల్ ఆడుకుంటుంది. ఏం చేస్తున్నావురా? ఎవరెవరు? కొంచెం మసలుతో అయితే కొంచెం నేనైతే మసలుతో అయితే ఫుడ్ కలర్ వేసుకుంటున్నా. మొత్తానికి ఎంత వేసుకుంటానా ఇంకా పాకంలో. చిన్నోడైతే ఏడుస్తుంది ఇక, చిన్నోడైతే ఘోరంగా ఏడుస్తుంది అక్కడ. మళ్ళీ ఇది మాడిపోదా అందుకనేసి అయితే చెప్తాంది. ఎట్లా ఉంది తినో సార్? సో ఇక డబుల్ కమిట్ అయితే స్వీట్ అయితే వేసుకున్నాం, తిన్నాం. సో ఇప్పుడైతే మంచిర్యాల అయితే బయలుదేరుతున్నాం. అంటే బ్యాంక్ దగ్గరికి చిన్న పని ఉన్నది. సో ఇక మంచిర్యాల అయితే పోయి రావాలి. ఎండకైతే మనకి చల్లని ఐస్ క్రీమ్ మంచిగా ఉన్నది. ఎండ అయితే బీభత్సంగా అవుతుంది. ఎండకైతే అసలు బయటికి వెళ్ళదు. ఏదో మిస్టేక్లను అయితే మేము పని మీద అయితే ఎండకు వచ్చేసినాం, లేకపోతే అబ్బో ఎండకు అస్సలే వెళ్ళాం. సో ఫైనల్లీ అప్పల ఇంటికి అయితే చేరినాం. మరి ఇయగానే అయితే జస్ట్ దగ్గర ఇక్కడనే వచ్చిపోయినాం అప్పల ఇంటి కదా. మొత్తం ఎండ అయితే బీభత్సంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసినాం, ముఖాలు అయితే మాడిపోయినాయి.
సో ఇక ఈడికి మళ్ళీ కూతురు ఇంటికి అయితే పోవాలి. సో ఎంతకి తొమ్మిది ఆలోచిస్తాను. ఎక్కువ ఇంట్లో అయితే చల్లగా ఉన్నాయి. ఐస్ క్రీమ్స్ తింటాను ఇద్దరు. అసలు ఇంటికి మొత్తం అయితే ఎక్కువ పెద్ద కాదు, చిన్నగా పడ్డే కేక్ తీసుకొచ్చింది. హాస్టల్తో ఇంట్లో వాళ్ళ చిన్నపిల్లలు తీసుకొచ్చి చేసుకుంటున్నాం. సో ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసినాం. మస్తు ఎండ కొట్టింది. ఇక కొంచెం ఫ్రెష్ అయితే వాడుకున్నాం. సో ఇంత ఆగలేసినాం, మళ్ళీ ఫ్రెష్ అయినాం. సో మొత్తానికి అయితే ఇక రెడీ అయినా, ఇక డ్రెస్ వేసుకున్నా. ఇక కొంచెం కేక్ అయితే తమ్ముడు కూడా రాంగా తీసుకురమ్మన్నా తీసుకొచ్చిళ్ళు. ఇక కేక్ అయితే కట్ చేద్దాం. సో ఇక మా అంటే చెల్లెళ్ళు తమ్ముళ్ళు అండ్ అన్నయ్య పాపలు అందరికీ చిన్నపిల్లలకి అయితే రమ్మన్నా. సో ఇక మా రియా పాపని అయితే ఫుల్ హ్యాపీ. నాన్న కేక్ కట్ చేద్దామా? చెప్పు అందరికి చెప్పు. మా నాన్న బర్త్డే కేక్ కట్ చేస్తున్నా. మొత్తానికైతే బర్త్డే సెలబ్రేషన్ అయిపోయింది. తల అయితే బాగా వస్తాను అనేసి అయితే తలకు నూనె వస్తామన్నా. తలకు నూనె అయితే వస్తాను. ఇక మొత్తానికి అయితే ఈ రోజు అయితే ఇట్లా గడిచిపోయింది. కానీ బ్యాంకు పోయి మాత్రం ఎండకైతే బాగా నిలబడ్డాం. అందుకే బాగా తలనొస్తాను. మొత్తానికి అయితే యాక్చువల్లీ నేనైతే బర్త్డే అంటే చేసుకోవాలి, కేక్ కట్ చేయాలన్న థాట్ లేదు. ఏదో అట్లా అయిపోయింది. సో ఇక టైం అయితే 10:30 అవుతుంది. తరుణ్ వస్తుంది అన్న వాళ్ళు అయితే నూనె పెడతాను. సో ఈ నూనె కూడా వేస్టేజ్ది, ఇది ఇప్పుడే స్టార్ట్ ఏమో. సో అట్లే మన వీడియోకి అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా మనకు సపోర్ట్ చేయండి. మంచి మంచి బ్లాగ్స్ ఏమిటైతే మేము ముందుంటాం. సో అట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.